అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల ధర్నా జరుగుతూ ఉంది. ప్రధానంగా అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్, టీచర్కు 2 లక్షలు, ఆయాకు 1,00,000 రూపాయలు, చివరి నెలలో సగం జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే అంగన్వాడీలను పర్మనెంట్ చేయాలని, వాళ్ళ యొక్క వేతనాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే ధర్నాలకు వచ్చి 18,000కు మేము పెంచుతామన్నది. ఆ 18,000 తక్షణం అమలు చేయాలి. రెండోది, కనీస వేతనాల ప్రకారంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా 26,000 కనీస వేతనం ఇవ్వాలి. మట్టి ఖర్చులకు 20,000 రూపాయలు ఇవ్వాలి. అట్లాగే సెంటర్లను ఇతర అధికారులు ఎవరు విజిట్ చేయరాదు, కేవలం ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళే మాత్రం విజిట్ చేయాలి. వేధింపులు చేయరాదు. అనవసరంగా సంబంధం లేని పనులు, ఈరోజు బిఎల్ఓ డ్యూటీలు అని చెప్పేసి రకరకాల పనులు చెప్పి సెంటర్ నడుతలేరు, పిల్లలు లేరు అని చెప్పేసి మెమోలు ఇవ్వడం, మెమోలు ఇచ్చిన తర్వాత ఇంటికి పంపేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి గత ప్రభుత్వం జీవో 10 ఇచ్చి 1,00,000 రూపాయలు ఆయాకు, 2 లక్షల రూపాయలు టీచర్కి ఇస్తామని చెప్పేసి జీవో 10 ఇచ్చింది. ఈ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు డబ్బులు లేవు, ఖజానా లేదు, కాబట్టి మీరు ఎట్లా ముందు ఇంటికోండి, తర్వాత ఇస్తాం మేము అని చెప్పామంటే దుర్మార్గంగా ఇంటికి పంపే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్న మోడీ గారు ఇద్దరు ఈరోజు దొంగల మాదిరిగా వివరించే పరిస్థితి వచ్చింది. కాబట్టి మోడీ ఏమో స్వచ్ఛంద సంస్థలకు అప్పగిస్తాం, అంగన్వాడీ కేంద్రాలను ఇతర వాళ్ళకు అప్పజేస్తాం, ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి మోడీ కూడా చెప్తాడు. ఈ మోడీ విధానాలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ చేస్తున్న విధానాలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రెండో పీఆర్సీ ప్రకారంగా వేతనాలు పెంచాలి, పిఎఫ్ ఇవ్వాలి, ఈఎస్ఐ ఇవ్వాలి, గ్రాట్యుటీ ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వాలి, అన్ని రకాల సౌకర్యాలు కల్పించిన తర్వాతనే వాళ్ళను రిటైర్మెంట్ చేయాలి. తప్ప ఆ రకంగా చేస్తే ఇంకా పోరాటం. చలో అసెంబ్లీకి పోతాం, చలో ఢిల్లీ వరకు కూడా, చలో మోడీ గట్టలో పోయాం, పార్లమెంటు సమావేశాల్లో చలో పార్లమెంటు వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను, మోడీని, రేవంత్ రెడ్డి ఇద్దరిని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. 40 ఏళ్ళ కొలే 70 రూపాయల కాడికి వెళ్ళి చేసుకుంటూ వచ్చినాం. చిన్న పిల్లల 3 ఏళ్ళ పిల్లల జాకి తల్లి గారికి ముట్ట చెప్పినాము. ఇంటింటికి తిరిగి కాళ్ళు మొక్కి ఓట్లు వేపించుకొని నువ్వు ముద్దుగా కూర్చున్నావు కుర్చీ మీద. మా గట్టి ఏమి కావాలో రావాలి, చెప్పాలి. చెప్పిన దాకా మేము పక్కకి జరగము. 1,00,000 రూపాయలు మాకు కావాలి, పింఛన్ కావాలి, ఆయనకు 2 లక్షలు కావాలి, అప్పుడు మేము పక్కకు జరుగుతాము. అంతవరకు టీచర్లకు 2 లక్షలు, మాకు 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు పానం పోయినా సరే మా కొడుకులు ఆయన్ని గుంజుకున్నారు. ఇప్పుడు నువ్వు అగస్తంగా దింపుతావు అనుకోలేదు మేము. నువ్వు అద్దమ్మ రాత్రి దిగి ఇంటికో అంటున్నావు. ఏమంటూ రెడ్డి ఏడుండవద్దా, మేమే వస్తాము. ఏడుండు కూడా కేసీఆర్ గాంతానికి తిరగలేదా, నీకానికి కూడా తిరుగుతాము. ఎన్ని దినాలు కానీ కూడా మేము సంతాలు తెరవము, చెయ్యము. నీవు వచ్చి ఇంటింటికాడ కాళ్ళు మొక్కి ఎట్లో ఓటు వేయించుకున్నావా, మాకు సంతోషంగా తోలుతూనే నువ్వు బాగుపడతావు, లేకుంటే నష్టమైపోతావు. చిల్లరకు 2 లక్షలు, ఆయకు 1,00,000 రూపాయలు పింఛని రిటైర్మెంట్ చేస్తే మేము ఒప్పుకుంటాము. అంతవరకు దాకా ఒప్పము. ఏడైనా కానీ కూడా మేము వస్తాం, నువ్వు ఏడుండు కూడా. అప్పుడు కేసీఆర్ కొరకు తిరగలేదా డిసెంబులు కట్టుకొని, ఇప్పుడు కూడా అట్లే వస్తాము. సచ్చినా సరే నువ్వు యాడేసి కొట్టవో కొట్టు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.